వేంపేట గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కార్యక్రమం గ్రామంలో ఏకైక దుర్గామాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామం మొత్తం మీద అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అన్నదమ్ములు 2 తెచ్చినా గౌండ్కే ఏమిందేలే 2 బండ్లకు 2 తెస్తారులే. ఏది బండి ఏది ఎయ్యి కొట్టురి ఎయ్యి ఒక్క దెబ్బ కాలబెట్టిండు తమ్ముడు అననే వాళ్ళ కొట్లే అడిదిట అలిమిలేట 9 రోజుల పూజలే నీకమ్మ అమ్మల గన్నమా అమ్మవే నువ్వమ్మ నిమ్మకాయల దండలే నీకమ్మ నిండు కుండల బోనమే దుర్గమ్మ మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మో దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని మిలమిల మెరిసేటి ముక్కు పుడక నీదమ్మ గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ దూసుకోను నీకు దువ్వనే తెచ్చినాము కట్టుకోను నీకు సీరలే తెచ్చినాము చక్కగా మము చూసి సల్లగా దీవించమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని పుష్పై పూజయామి తదంగత్యర్థ మనోవాంఛే ఫలసిద్ధిరస్తు అత సుముఖాయన్ మహా ఏకదంతాయన్ మహా కపిలాయన్ మహా గజకర్ణికాయన్ మహా లంబోదరాయన్ మహా వికటాయన్ విఘ్నరాజాయన్ ధూమకేతమైన గణాధిపాయన్ గణాధ్యక్షాయన్ పాలచంద్రాయన్ కృతుండాయన్ మహా శూర్పకర్ణాయన్ మహా హేరంబాయన్ మహా స్కందభుజాయన్ మహా అత సర్వ సిద్ధి ప్రదాయకైన విఘ్నేశ్వర స్వామి దేవత శమి దేవత పుష్పాలంకరణ కృత్వాన్ కృత సిద్ధిరస్తు అత తదంగత్యర్థ వస్త్రాలంకరణ కృత్వాన్ సిద్ధిరస్తు తద్ధూపం ఆ లోపల అగరబత్తి చిన్న ఉంది మంది బాగున్నారు కానీ అగరవత్తులను చూపించుండి ధూపమాగ్రాపయ వనస్పతి భూత నానా గద్యస్యంత మాగ్రేయ సర్వదేవానాం ధూపయం ప్రగత ధూపమాగ్రాపయామి తదంగత్యర్థ దీపం దర్శయామి మంగళారతి చూపించుండి దీపం చూపించుండి దీపం దర్శయామి సాధ్యం తివర్త్య సంయుక్త వైకణ్యం ప్రగృహాణ మంగళం దీపం పక్ష దీపం ప్రచామి దేవాయ పరమాత్మనే హిమం నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమస్తే దీపం దర్శయామి ధూప దీపాంతర శుద్ధాచమనం సమర్పయామి అత నైవేద్యం కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ మంచిగా దండం పెట్టుకోండి చేతులు పట్టుకొని దండం పెట్టుకోండి తదంగత్వేన ఫలోదకం సమర్పయామి మంచిగా దండం పెట్టుకోండి ఊరు మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి దానం దాన్ని అంత బాగుండాలని కొట్టి మొత్తం తల పట్టండి సమర్పయామి ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ సత్యం పరిశీలించి అమృతవస్తు అమృతో ఉపసర్వ స్వాహ అనుకృత సిద్ధిరస్తు ఆ చెంబులున్న మామిడాకులు తీసుకొని వక్కలలో నీళ్ళు చల్లి గుండ్రగా తిప్పి నైవేద్యం చూపించండి తదంగత్వేన అత నైవేద్య నివేదయామి ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో నః ప్రచోదయాత్ ఆపోజ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్వం ఓం ప్రాణేశ 5 సార్లు 2 చేతులతో 5 సార్లు పెట్టాం ప్రాణేశ అపానేశ వ్యానేశ ఉదానేశ సమానేశ మధ్య మధ్య అమృత పని సమర్పయామి తదంగత్వేన అత హిరణ్య నమస్కారం కురే అత ఆచంద్ర హిరణ్య గర్భ సేవ బీజంభవ సమంత పుణ్య వ్రతమశ్యంత ప్రతి హిరణ్య నమస్కారం కురే తాంబూలం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి అత నీరాజనం నివేదయామి కర్పూరం అంటే ముట్టి ఇంటి లేకుండా మంగళారతి పట్టండి నీరాజనం నివేదయామి కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి తదంగత్వేన ఆత్మ ప్రదక్షాఖ్యత సమర్పయామి తదంగత్వేన అత నీరాజన నివేదయామి శమి దేవత పూజాం శమి దేవత పూజాం చ కరిష్యే అత ఆచంద్రార్కంశగ్రస్తో మనోవాంఛే ఫలసిద్ధిరస్తు మళ్ళొక 2 అక్షంతలు తీసుకోండి అందరు తీసుకొని మంచిగా శమి దేవతకి యాద్ చేసుకొని మంచిగా దండం పెట్టుకొని అక్కడక్కడ ఒక 5 ప్రదక్షిణలు చేయండి లేకుంటే చుట్టూ తిరుగుతారు తర్వాత చుట్టూ ఇప్పుడు తిరుగుతారా తర్వాత తిరుగుతారా సరే ఇప్పుడు తిరగండి అన్యదా శరణాస్తి త్వమేవ శరణం మతస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో
అత విఘ్నేశ్వర స్వామి శమి దేవత ఆత్మ ప్రదక్షిణ 5 ప్రదక్షిణలు చేయండి. తదంగత్వేత యాని తాని ప్రసంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మా పాప సంభవ తాహిమాం కృపయా దేవా శరణాగతో శరణ్యదా శరణ్ నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శమి దేవత ఆత్మ ప్రదక్షిణాక్షత సమర్పయామి. ఒకటైందా? అందరి ఒకటైందట్టు. అందుకే మొదలు అక్కడక్కడ తిరిగి తర్వాత మీరు తిరిగితే అయిపోతుంది. సరే మీ ఇష్టం. 5, 3, 1 మీ ఇష్టం. 11 కూడా చేయొచ్చు. అయ్యారు చెప్పినట్టు 5 ఇరువురి. ఐదు తిరుగురి వెనక పడ్డారు అత్తరు. మళ్ళీ ఒక 2-3 అక్షంతలు తీసుకోండి. ఇక్కడ ఉన్నాయి అక్షంతలు. ఒక 2-3 అక్షంతలు తీసుకోండి. అనండి మంత్రహీనం ఇప్పుడు తెంపద్దు భక్తిహీనం శమి దేవత యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనే ధ్యాన షోడశోపచార పూజ. అయ్యారు చెప్పదాకా తెంపద్దు. మీ చేతులు అక్షంతలు అక్కడ వేసి దండం పెట్టుకోండి. ఇక అక్షంతలు అటు వేసి దండం పెట్టుకోరి. చేతులు అక్షంతలు కింద వరేసి జమ్మిద పట్టుకుంటున్నారు. వచ్చినాం. అంటే దీర్ఘాయుష్మాన్ మనో వాంఛేఫల సిద్ధ్రస్తు భగవత్ ప్రసాదం బ్రాహ్మణాశీర్వచనానికి సిద్ధ్రస్తు మనో వాంఛేఫల సిద్ధ్రస్తు. ఉన్నాయి పట్టుకోరి అయ్యారు. ఎంతమంది హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. అన్నదే గ్రూప్లా అయితే మఠంలో జరిగేది కోమటోళ్ళ దసరానే అంతేనా? కానీ అందరు అత్తురు కానీ అందరు అత్తనే మంచిగా ఉంటుందా? పప్పు దసరా ఇప్పుడు, అప్పటికి కోడికూర దసరా.
అయిపోయింది, నువ్వు లేట్గా వచ్చినావురా. హ్యాపీ దసరా. ఇక్కడ దసరా జరుపుకుంటే అంతా పప్పుషారులే, అంతేనా? అంత పప్పుషారులే, అంత పప్పుషారులే ఇక్కడ దసరా జరుపుకుంటారు అంతా. ఓకే, థ్యాంక్ యూ, సేమ్ టు, హ్యాపీ దసరా. క్రాంతి, ఇక్కడ దసరా జరుపుకుంటే అంతా పప్పుషారులేనా? పప్పుషారులే ఇల్లు. ఎప్పుడైనా మఠంలో జరుపుకుంటే వాళ్ళు అంతా పప్పుషారులే, మఠంలో జరుపుకునే అంతా పప్పుషారే. మామూలుగా 2 అక్టోబర్ కానీ పప్పుషారులే అంటున్నా. గట్టిగా ఎడా సాయంత్రం పెడతారు కానీ. అయ్యో కెమెరా వాళ్ళో నాకు తెలియదు, నేను నవ్వన్నా, నేను నవ్వుతే అవుతాయి బావా, మీరు నవ్వురి. అందరికి హ్యాపీ దసరా. అత్తురు అత్తురు అత్తులే అంతే, ఇట్రా గిట్రా. అయితే మంచిగా తీసుడు, చేతులు ఉండదు, కెమెరా బట్టి ఉంటది. అయిపోయింది. తిరుగురి, ఎవరాగా తిరిగిరు బా, జమి చుట్టూ 5 చుట్టూ తిరిగిరు. మీరు దగ్గరికి రావాలి, దూరం ఉండి జూమ్ చేయమంటే ఇట్లా ఫోటో తీసేది నాకే లేదు ఫోటో తీసేది. ఇంకోళ్ళు ఏమన్నారు అదే ఫోటో. కోటోళ్ళు అంతా నిలబడరు, ఇక ఓన్లీ కోటోళ్ళు నిలబడరు. అవునే, ఇలా గుడి గుడి వస్తుంది, సెల్లు పని చేస్తలేదు, ఇలా పని చేస్తలేదు, చీకటి వస్తుంది, చీకటి వస్తుంది. నువ్వు అటు ఇది వస్తలేదే, ఇది కూడా పని చేస్తలేదు, ఈ సెల్ కూడా ఫెయిలే. ఇంతకన్నా మంచిది లేదని అనుకో, మంచిగా అనుకో చెప్తా. అయ్యో ఇది మంచి పని చేస్తుంది. ఇది ఎవరిది ఫోను? S24 ఆల్టారా? 1,20,000. ఎడార్లు ఎత్తుకుతురు వీళ్ళు, ఎవరు ఎత్తుటోళ్ళు ఎడార్లే ఎత్తుతురు జమి. ఏం పేరు నీ పేరు? అగో శ్రేయాంశనా? చిన్ని వాక్స్ అని ఉంటుందా? ఓకే, వచ్చే సంవత్సరం వరకు సలహా పడతారు. పొద్దున్నుంటి కష్టపడితే రావణ సూర్యుడు ఇప్పుడు తయారైండు. దీన్ని ఎక్కించి నిలబెట్టేసరికి సాయంత్రం 5 అవుతుంది. కానీ పూర్తయ్యేసరికి అద్భుతంగా వేయడం జరిగింది. చాలామంది కష్టపడి పూర్తి చేయడం జరిగింది రావణాసురుని. ఆల్మోస్ట్ ఎంత అంటే సాయంత్రం నైట్ 8 గంటలకు రావణ సంహారం కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 5 అవుతుంది, ఎవరు లేరు. 8 గంటలకు రావణ సంహారం జరుగుతుంది. అంటే ఇప్పుడు 5 గంటలకు గ్రామంలో దసరా పండుగ జరుగుతుంది కాబట్టి అందరు అక్కడ ఉంటారు.
ఎందుకు మరి మేకను కోసుడు మన సాంప్రదాయం లేదు? కాకపోతే మైసమ్మ కాడ కంపల్సరీ ఈ ఆటపిల్లను కొడుతుండ్రు వెనకట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ ఆటపిల్లను కొట్టుడు కాదు, సూరకాయ ఎందుకు ఆర్థికంగా లేకనా? ఈ ఆర్థికంగా కానీ ఈ ఆటను కొట్టినప్పుడు లొల్లులు అవి పంచాయతీలు ఉండే. ఇప్పటికీ మన చుట్టుపక్కల గ్రామాలలో మేకను కొత్తూరు, కానీ ఇక్కడ మనమే కొత్తలేం. కొబ్బరికాయతోనే నడిపిస్తాం. ఒకప్పుడు బంద్ అయింది కాబట్టి అదే. ఒకప్పుడు సోరకాయ ఉండే, సోరకాయ తర్వాత ఈ కొబ్బరికాయలు కొట్టుడు. ఫస్ట్ మేకను ఉండే, తర్వాత సోరకాయ అయింది, తర్వాత కొబ్బరికాయ అయింది. కానీ మన పక్క ఊర్లు పక్కన చాలా గ్రామాల్లో మేకను కొత్తూరు, ఇంకా వస్తువురు. కానీ మన దగ్గర అయితే ఇట్లా నడుస్తుంది. మరి మనం మేకను కోసడానికి లేదా ఇప్పుడు? కొయ్యచ్చు కానీ మేకలు వస్తే పెద్దలు గ్రామాల్లో ఉన్న పెద్దలను నిర్ణయం తీసుకొని అందరికి మంచిగా జరగాలని చేసుకొని మేకను కోసే అవకాశం. ఇప్పుడు ఇదే కరెక్ట్ ఉన్నది. ఎట్లా అంటే ఏ లొల్లి లేదు, ఏ పంచాయతీ లేదు, కొబ్బరికాయతో మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది. మేకను కొత్తే లొల్లి అయితే పంచాయతీలు ఉంటాయి అన్న. ఓకే, మేకను కొత్తే ఏదో ఒకటి అంటే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, నువ్వా నేనా అన్నట్టు జరుగుతుంది, లొల్లి అయితే. ఏది మేకను వంచుకునే కాడ లొల్లి అయిద్దా? ఆటపిల్లని కొట్టే కాడ లొల్లి తయారైంది. ఎవరు కొట్టేదానే? ఎప్పుడు మీరే ఉంటుందా, మరి ఎప్పటికీ అపోజిట్ వాళ్ళు ఉండద్దా, మీదేనా కోసే కాడ కొట్టేటోళ్ళు కత్తిని పట్టేటోళ్ళ దగ్గర లొల్లి జరుగుతుంది. దానికి ఎవరు సాంప్రదాయం లేదు, ఎవరు పట్టాలనేది. ప్రతి సంవత్సరం నేను పట్టాలని లొల్లి అవుతుంది. అందుకోసం మన దగ్గర బంద్ అయింది. కానీ వేరే గ్రామాల్లో ఇట్లా జరుగుతాయి మరి కత్తి పట్టేటోళ్ళు. ఈడ పాత కక్షలు ఉన్న కాడ లొల్లు జరుగుతాయి. ఈడ ఇంకా మన బేగంపేట విలేజ్ గ్రామంలో పర్వాలేదు, మన లొల్లి లేదు, ఏది లేదు, మన సామరస్యంగా జరుగుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ వాళ్ళ వల్ల మంచిగా జరుగుతుంది. ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా జరుగుతుంది. ఇక్కడ బేగంపేట ఉన్నంత అవలీలో ఎక్కడే లేదు. మన దసరా పండుగ జరిగే సందర్భం అంతా చూసుకునేది మన సంపతి. నేనే కానీ ఈరోజు ఈ సంవత్సరం మా బాబు జరిగిపోయాడు, బత్తిని శేఖరు చూసుకుంటాడు. అట్లా కూడా ఉందా? మా అల్లుడా? ఎవరు నువ్వు చూసుకుంటా? ప్రతి సంవత్సరం నేనే చూసుకుంటా. ఇప్పుడు మా నాన్నగారు చనిపోవట్లా మా అల్లుడు. ఇంటి పేరేంది? బత్తిని. మీ ఇంటి పేరు? కొరివేనా? కొరివి ఎల్లయ్య. కొరివేల్లయ్య. మీ నాన్న చూసుకుంటాడు ఎప్పుడైనా? మా నాన్న దగ్గరుండి చూసుకుంటాడు. నువ్వే, నాకు తెలిసి నువ్వే చూసుకుంటావు ఎప్పుడైనా? నేనే చూసుకుంటా. నువ్వు చూసుకుంటా. మీ నాన్న ఉన్నప్పుడు కూడా నువ్వే చూసుకున్నావు? కూర్చుంటుండే నాన్న చూసుకున్నా. కానీ ఎప్పుడైనా నువ్వే చూసుకుంటూ అంటే సంవత్సరం మారుతుంది ఇట్లా చూసుకునేది? మారలేదు. ఎప్పుడైనా నువ్వే చూసుకుంటావు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది నువ్వు చేయబట్టి. ఎప్పుడైనా నువ్వు దసరా పండుగ మొత్తం నీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరికి కంకణం కట్టాలి, ఎవరికి ఏది ఏమి ఇవ్వాలి, ఎవరు పెద్ద మనుషులు అనేది నువ్వే చూసుకుంటావు. అప్పుడు సర్పంచ్ గారు ఉన్నప్పుడు అమౌంట్ సర్పంచ్ గారు ఇచ్చారు ఖర్చులకు. ఇప్పుడు కార్యదర్శి గారు ఇప్పుడు కారబార్కి అప్పచెప్తే కారబార్ ఇన్ఛార్జిల మాకు అమౌంట్ మాకు ఇస్తారు. ఏ ఖర్చులు, కంకణాల ఖర్చు కానీ మీ దగ్గర సాకలోళ్ళకు అన్నిటికి కలిసి. సాకలో ఏముంటుంది పని? సాకలోళ్ళు వాళ్ళ గడిల మైసమ్మ దగ్గర పోయి వాళ్ళు తీసుకుపోయి బెల్లం శాఖ పెట్టుడు, మందు మొక్కుడు, కొబ్బరికాయ కొట్టుడు, సున్నం వేస్తారు. ఇదంతా తదాగా ఉంటది. ఎప్పుడైతే ఇదంతా పొద్దున్నే చాలా ఇద్దా? పొద్దున్నే ఇదంతా సున్నం వేసుడు, ఈ శాఖం పెట్టుడు, ఇవన్నీ వేసుడు పొద్దున సున్నం వేస్తాడు. సున్నము ఆయనకి ఇప్పించిన సున్నం వేస్తాడు. ఆయనకి ఇట్లా వేయాలంటే వేసి చెప్పిపోతాడు. శాఖం పెట్టుడు, బెల్లం శాఖం అంతా ఆయన చూసుకుంటాడు. పెద్ద పనే ఉంటది. మనం అయితే సాయంత్రం పూట వచ్చి మనం జమ్మి కోసం కొట్లాడే కానీ అంత ఉంటది. ఈ సంవత్సరం చూసుకునేది ఎవరు చెప్పు? బత్తిని శేఖర్. ఈ సంవత్సరం మీకు ముట్టుడు కాబట్టి ఈయన కప్ప చెప్తున్నావు. అల్లుడిని కప్ప చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? ఇంటి పేరు? బత్తిని శేఖర్. దసరా పండుగ 2025 సంవత్సరం చూసుకునే మొత్తం నువ్వే? ఓకే. సుంకరెల్లయ్య. మీ తాతనేనా? మనవనిగా నేను. ఓకే. బత్తిని శేఖర్. గత 2-3 సంవత్సరాల నుండి అప్పుడు మా తాత వాళ్ళకు ముట్టుడు వచ్చినా కూడా నేనే తీసుకొని ఊరు మొత్తానికి కంకణాలు చేసింది నేనే. ఊరు మొత్తానికి కంకణాలు కట్టింది కూడా మన. ఈ కంకణాల కాడ లొల్లేది కదా? ఏం అవుతుంది కానీ మనం ఏం చేస్తాం, ఊరు మొత్తం ఫస్ట్ వాళ్ళు కట్టను వాళ్ళకి ఇచ్చినాక మీది బాధ్యత. ఫస్ట్ మేజర్గా ఇప్పుడు మన
రామరెడ్డి ఉన్నాడు. రామరెడ్డి కుటుంబంలో ఒక పెద్ద కంకణం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఒకటి వెళ్ళిపోతుంది. ఎవరు ఎలా కుటుంబం ఎలా కుటుంబం ఎలా కుటుంబంలో ఓన్లీ ఫస్ట్ కంకణం రామరెడ్డి కంకణం బొట్టు అనేది రామరెడ్డి వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎలా కుటుంబం వాళ్ళకు కొబ్బరికాయ మాత్రమే వెళ్ళిపోతుంది. వాళ్ళు కొడతారు. కొట్టిన తర్వాత మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఛాన్స్ లేదు. తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ అందరికి సమానంగా వస్తారు. అయ్యగారు మాత్రమే కొబ్బరికాయ కొట్టాలి. సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరు కానీ వాళ్ళకు ఛాన్స్ లేదు. ఏది ఉన్నా ఓన్లీ గ్రామ సాంప్రదాయం ప్రకారం ఏమవుతుందో గత సంవత్సరాల నుండి కూడా వాళ్ళు అదే సంప్రదాయం నుండి పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి అదే వేళ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా అదే వేళ వెళ్తున్నాం. ఫస్ట్ కంకణం రామరెడ్డి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆ పెద్ద కంకణం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలా కుటుంబాల వాళ్ళకు ఎలా కుటుంబం అంటే ఎవరు వస్తారు? రాయమల్లు అంటే ఇప్పుడు అరవిందుల్లా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొబ్బరికాయ మాత్రమే కొట్టాలి. వాళ్ళ తరపున ఒకటి ఇక కొట్టిన తర్వాత నెక్స్ట్ ఒక ఏఆర్ మాత్రమే కొట్టాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా కొట్టుడు లేదు. గత సంవత్సరాల నుండి సంప్రదాయ ప్రకారం ఇదే నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. సర్పంచ్లు ఉంటే వాళ్ళు కొడుతారు. ఇప్పుడు లేరు కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరు లేరు కాబట్టి ఏమున్నా గత సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ ఓన్లీ కంకణం బొట్టు ఇది మాత్రమే జరుగుతుంది. తర్వాత అనేది ఇక అది ఇప్పుడు ప్రజెంట్ లేదు. సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు కాబట్టి అందరికి కంకణాలు అయితే అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఊరు మొత్తానికి మేము కంకణాలు రెడీ చేసుకున్నాము. అందరికి ఇచ్చేయడంలో కూడా మా బాధ్యత మాది. ఇక వాళ్ళు ఒక్కసారి ఎగబడి తీసుకోవడం కూడా మనకి ఏం చేయలేము. ఊరు మొత్తానికి మొత్తం టోటల్గా ఎన్ని మన కుటుంబంలో మన బేగంపేట గ్రామంలో ఎన్ని కంకణాలు ఉన్నాయో అందరికి సరిపడా కంకణాలు మేము రెడీ చేసుకున్నాము. ఒకవేళ మేము అందరికి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ అందరూ గుంజుకొని ఎగవాడి తీసుకున్న తర్వాత దానికి మనం ఏం చేయలేము. మనం ఏదైనా ఒక మీరైతే సామరస్యంగా జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకే ఓకే ప్రతి సంవత్సరం సేవ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఓకే దసరా పండుగ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇంకో అర్ధ గంటలో జరుగుతుంది మనకు దసరా పండుగ. ఇది మైసమ్మ గద్దెనా? మైసమ్మ గద్దె ఇది మైసమ్మ గద్దె. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి మొదలు స్టార్ట్ ఇక్కడ నుండి. తర్వాత మైసమ్మ కాడికి వెళ్ళిపోతుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి వస్తారు. మైసమ్మ కాడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి మన దగ్గరికి వస్తారు. లాస్ట్ ఇదంతా అందరూ బొట్టు తీసుకొని కంకణాలు కట్టుకొని యథావిధిగా మళ్ళా మనం జమ్మి చెట్టు కాడికి వెళ్ళి చెరువు కట్ట లాస్ట్ ఊరు అవతల. తర్వాత అక్కడ మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అందరం మనం ఆ జమ్మి ఆకు తీసుకొని అలాయి తీసుకొని యథావిధిగా సంప్రదాయ ప్రకారం మనం అందరం కలిసి ఉండి ఆ రకంగా మనం ఈ జమ్మి ఆకుని ఒకరి చేతిలో ఒకరు పెట్టి అలాయి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే కంకణం అనేది కంపల్సరీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కంకణం వస్తేనే దసరా పండుగ జోరు అవుతుంది అన్నట్టు. కంకణము ఇటు బొట్టు కంపల్సరీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి కులం వాళ్ళు నాకు బొట్టు రావాలి నాకు కంకణం కావాలంటారు కదా. అందరికి ఏం లేదు, ప్రతి కులం నుంచి ఇచ్చేస్తాం. అందరు సమానమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు సమానమే. కులం పెద్దకు ఒక సాంప్రదాయ ప్రకారం ఒక వెనుకట ఆచారం నుండి గత కుటుంబంలో పెద్ద కంకణం ఒక రామరెడ్డి కుటుంబం వాళ్ళ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఎలా కుటుంబం వాళ్ళకు కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉన్నది. వాళ్ళ కంకణం కట్టినాక కొబ్బరికాయ కొడతారా? కంకణం లేదు, బొట్టు కంకణం అనేది రామరెడ్డి కుటుంబం వాళ్ళకు వెళ్ళిపోతుంది. వాళ్ళు తర్వాత బొట్టు కంకణం తర్వాత కొబ్బరికాయ కొడతారా? కొబ్బరికాయ ఏది అయ్యగారు పూజ చేసిన తర్వాత 2 కొబ్బరికాయలు ఉంటాయి. 2 కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ ఎలా కుటుంబ సంబంధించిన వాళ్ళు కొట్టాల్సి ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు ఇంకో కొబ్బరికాయ అయ్యగారు కొట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏది ఉన్నా ఇది అంతా అయిపోయిన తర్వాత బొట్టు తీసుకొని జమ్మి సంబంధించిన ఆకు తెచ్చుకోవడానికి కంకణం తీసుకొని అక్కడికి అందరం కట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కంకణం కోసం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కంకణం తీసుకుంటారు అందరూ కట్టుకొని సంతృప్తిగా వెళ్ళి జమ్మి ఆకు ఊరవతల జమ్మి చెట్టు పెట్టి జమ్మి ఆకు కోసం తీసుకోవడానికి వెళ్ళి జమ్మి ఆకు తీసుకొని అందరు అలా తీసుకొని
ఇక అందరూ సంతృప్తిగా సంతోషంగా ఈ విజయదశమి అనేది పూర్తిగా చేసుకుంటారు. అయితే కొన్ని ఊర్లల్లో జమ్మి చెట్టు అనేది ఊరు మధ్యలో పెడతారు కదా, మన ఊర్లో ఎందుకు ఊరు అవతల పెడతారు? ఊరు అవతల ఏంటంటే మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఊరు ఎండు పెట్టచ్చు, బట్ ఏంటంటే కొంతమంది తాగిన తర్వాత ఇంకేదైనా చేయడానికి జంబి చెట్టును తీసి కొందరు ఆ పిశాచికంగా ఎగరడం అటువంటివి చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత మనం అందరం వెళ్తున్నాం, ఊరు సంబంధించిన సభ్యులు అందరం వస్తున్నాం. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి జమ్మాకు తీసుకొని అయ్యగారు పూజ చేసిన వెంటనే అందరం అలై బలై తీసుకొని అప్పుడు జమ్మాకు గోరు చేతులు పెట్టుకొని ఆ రకంగా మనం జమ్మి విజయదశమి అని చెప్పి హంపి దసరా అని చెప్పి అటువంటి మనము సంతోషంగా ఈ పండుగ అనేది మనము సంతృప్తిగా జరుపుకుంటున్నాం. అట్లా జరుగుతున్నది. ఇప్పటికి మన ఊళ్ళో ఎలాంటి గొడవలు అయితే లేవు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అటువంటి ఏం గొడవ లేకుండా చాలా ఊళ్ళలో గొడవలు అయితే కానీ మన ఊళ్ళో అయితే లేవు. ఇప్పుడు ఏంది ఇక్కడ జరిగేటి కంకణం రెడీ ఉన్నది, పొట్టు రెడీ ఉన్నది, తీసుకొని వెళ్ళిపో. ఇక్కడ గొడవ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఉన్నా అన్ని రకాల రెడీ ఉన్నది. సరే నీకు రాలేదు అంటే పక్కకి పెట్టు. ఊరు మొత్తానికి సరిపడకంటే నీకు ఎక్కువనే అన్ని రకాల మనం ఆలోచించే ఈ కంకుణము కానీ బొట్టు కానీ అన్ని రెడీ చేసుకునే ఉంటున్నాం. ఇక అందరికి వస్తుంది, కంకుణం వస్తుంది, బొట్టు వస్తుంది. ప్రతిదీ మనం ఇక్కడ గొడవ పెట్టుకోకుండా ప్రతిదీ నిమ్మలంగా తీసుకొని కంకుణం కట్టుకొని బొట్టు పెట్టుకొని అవేనా కంకణం? అవే ఎర్రై పచ్చాయి. ఓకే. దీనికి సెక్రటరీకి ఇస్తాడా పైసలు ఖర్చులకు? సెక్రటరీ ఏడాదికి 1000-2000 ఇస్తాడా? మరి ఎక్కువ అయితే ఎందుకు? దప్పులోకే 3000 దప్పులోకే 3000 దప్పులోకి 3000 అంటే ఈ సంవత్సరం సెక్రటరీ ఇచ్చింది కానీ ఎప్పుడు కానీ సర్పంచ్ ఇచ్చినా సెక్రటరీ పైసలు పెట్టాలి కానీ గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు. కానీ దప్పులకు 3000, ఈ బోట్లు సాకులకు 1300, 4500 మొత్తం 45-6 వేల ఖర్చు ఉంటుంది మొత్తం. బాగానే అవుతుంది ఖర్చు. దసరా పండుగ అంటే 10,000 ఖర్చు అవుతుంది. కుంకురోళ్ళకి సభ్యులకి దసరా మామూలు పట్టుకుంటారు. ఈ సంవత్సరం ఒక దినం కదా, ఓ 10,000 గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వాలి. ఇక సర్పంచ్ అయినా సెక్రటరీ అయినా ఇవ్వాలి. ఏ మంచిగా మొక్కు, ఎవరికి రాని అదృష్టం నీకు వచ్చింది శేఖర్. ఈ సంవత్సరం నేను ఎవరికి దక్కది ఇటువంటిది. అటు కంకణం బొట్టు కోసమే కొట్లాడతారు. నువ్వు అన్ని బొట్లు పెడుతున్నావు అంతేనా కాదా? ఎన్ని బొట్లు పెడుతున్నావు నువ్వు? ఎంత అదృష్టం ఉండాలి ఏడాదికి ఒకసారి. దసరా పండుగ 2 అక్టోబర్ 2025 4:30 నిమిషాలకు జనాలు ఒక్కొక్కరు వస్తారు. ఇప్పుడే 4:30 తర్వాత. ఒక 10 నిమిషాల తర్వాత జనాలు గుంపులు అవుతారా అంటవా? అవుతారా? ఇప్పటికు చిన్న తయారవుతారు జనాలు. ఒక పావు గంటల జనాలు ఎక్కువ తయారవుతారు. అయ్యారా? కొబ్బరికాయ నాడు రేపు రాము ఏడున్నావు? కనబడతలేవు. ఈ పత్తి బాగా పెద్ద పెరిగిందిగా. ఈడేడుంది మైసమ్మ? ఓ కనబడతలేదు. ఓహో సూపర్.
ఇక్కడ చాలా చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాకనే మొదలైద్దా దసరా పండుగ? ఇక్కడ కొట్టినాకనే ఆ. ఫస్ట్ మైసం ఇక్కడనే. ఊరికి ఫస్ట్ మైసం ఇక్కడ. ఇది ఎవరిది భూమి? ఇది అటు బండరోళ్ళది, ఆ. ఇటు గఫరోళ్ళది. ఇటు గఫూరోళ్ళది ఇది. ఈ పత్తి గఫూరోళ్ళదా? అటు బండరోళ్ళదా? బండరోళ్ళు అంటే ఎమ్మెల్యే వాళ్ళదా? బీరాములు వాళ్ళది. పసుపు ఇంకేసి బొట్టు పెట్టి నాకు కూడా. అసలు యాక్చువల్ వాళ్ళు రారా ఇడికి? ఎవరు రాలేగా. ఓకే బొట్టు పెట్టుకున్నావా? అత్తురా ఎవరు వస్తలేరు బొట్టు పెట్టుకో. ఎవరు వస్తలేరు బొట్టు పెట్టు. ఇళ్ళకి ఎవరు రారుతి? ఎవరు వస్తారు? రారే. సరే ఎవరు వస్తలేరు కొబ్బరికాయ కొట్టు నువ్వే. ఏంటి అగరబత్తులా? ఎవరన్నా కొబ్బరికాయ తీసుకొచ్చి కొడతారా? ఎవరన్నా నత్తే కొబ్బరికాయ తీసుకొచ్చి కొడతారు. ఈ వాడళ్ళు ఎవరన్నా నత్తే. గ్రామ పంచాయతీ దసరా కానికి వచ్చేది ఒకటి. ఏమవుతుంది ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు నువ్వు తెచ్చింది కొబ్బరికాయ దసరా గ్రామ పంచాయతీ కొబ్బరికాయనా నువ్వు కొట్టేది? ఎవరన్నా వాడళ్ళు కొడితే కొట్టచ్చు, చెప్పలేము. నువ్వు కొట్టేది అయితే గ్రామ పంచాయతీ కొబ్బరికాయ. ఓకే వచ్చింది ఎవరు కొబ్బరికాయ కొడతావా అమ్మ? దసరా కొబ్బరికాయనా? 10 సంవత్సరం కొడతావా? నువ్వు ఒకదానివేనా ఇంకోళ్ళని కొడతారా? మెల్ల 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 అన్నాడు మెల్ల అన్నాడు. మంచిగా సాధన అవుతుందా? ఇక వచ్చిన సాధన కాకుండా వచ్చినావా? దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చిండా? మెల్ల మెల్ల కొట్టు మెల్ల కొట్టు. ఎవరు రాలే, నువ్వే వచ్చినావు. మేము కొడతాం ఆట కొడతారా? కొట్టండి రాము కొట్టండి. ఎయ్యి పసుపు కుంకాలు గట్టిగా పుల్లటివారం కాదు, పసుపు కుంకాలు గట్టిగా. పసుపు కుంకుమగడేది ఇది పుల్లటివారం కాదు. నీకు పుల్లటివారం ఇచ్చినట్టు చేస్తాడు వాళ్ళు ఒకటి. ఎన్నేంటి ఆయన ఏ తాతలు నాడు ఏ తండ్రులు నాడు ఇచ్చిర్రో పుల్లటివారం. ఏంటిదేంటిది? పిడిస్తే యాటనా? యాట ఇంతవరకు కోయలేదా? ఏనాడు ఎరకలే. ఎప్పుడైనా కోస్తారా యాట? ఎన్నడైనా వెనకట రాజ కళ్ళ మాగులప్పుడు కోసిర్రు వెనకట పెద్ద మేకను కోసురు ఏడా? మైసమ్మ గడి మైసమ్మకు మేకను కోసురు ఎప్పుడైనా? ఎన్నేళ్ళే కోయక? 20 ఏళ్ళ నుంచి కోసులే. అప్పుడైనా కోసురు? ఎప్పుడు కోసురు మేకను? కోబలి సల్లబలి. ఇప్పుడు కోతలేరు రాను కోతలేరు. పెద్ద పెద్ద మనసులో పీడిస్తలేదు. పీడించి గావర గల్ల చేస్తే ఎప్పుడు కొయ్యాలంటావా? కొయ్యాలి. కోస్తేనే మంచిది ఊరికి. ఊరికేంది లోకానికి మంచిదా? ఊళ్ళో అయితే కోత్తలేదు, ఊళ్ళో కోస్తేనే మంచిది. ఎక్కడిది ఎవడన్నా మరి ఎందుకు కోత్తలేరు? సంపాదన ఎక్కువేనా? మరి పీసిరితనం ఎక్కువేనా? పీసిరితనం కాదు, సంపాదన ఎక్కువే కోత్తలేరా? ఎక్కువ ఆ దినవులా నా దమాడ నా దినవులా ఆ పూట కైకిలు పోయినోడు నువ్వు నేను నలుగురం కూడి అరే ఈ దేవుని కొయ్యాలరు ఒక దేవుని కొయ్యాలరు అనుకోవచ్చు. మరి ఇప్పుడు బాగానే అందరు పోతురు కదా, మస్తు ఖర్చు పెడుతురు కదా, వినాయకులకైనా దుర్గమ్మకైనా అన్ని దేవుళ్ళకి ఖర్చు పెడుతురు కదా. అక్కడక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ ఇది గడిల మైసం అంటారా? గడిల మైస గొయ్యాలి. సల్లబలి అను నీ నోరు వస్తుందా? నీ నోరు మంచిగా మొక్కు కలు పోతుండు. తాగు కడుపు నిండా గతుకు ఈరోసుకొని వచ్చి మైసమ్మ తల్లి పల్ల జడలు మొక్కుతున్నా. అందరంతకు మొక్కుతుందా? ఊరు మొత్తం అందరం మంచిగా ఊరు చల్లగా ఉండాలి మొక్కు. ఊరంతా చల్లగా ఉండాలి. ఎలా నంపుడాయమ్మ నువ్వులే మైసవ తల్లి గడి మైసవా ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు నీకు దక్కిందా? అగో అంటే ఎటు పోతాయి దేవుడు? ఏంది ఊరును పెట్టుకుందాం అంటున్నావా? చెప్పు ఆఫ్ చేసిన చెప్పు ఆఫ్ చేసిన చేసినే చెప్పు. దోమలు కుడుతున్నాయి చెప్పు. ఉన్నాయి కానీ నాకు కుడుతున్నాయి అమ్మా. కుడుతున్నాయి నీకు కూడా కానీ ఇప్పుడు చెప్పు ఏమైంది? చెప్పనా? వరం ఇవ్వమంటావా? కొట్టు నువ్వే కొట్టాలి. 3 కొబ్బరికాయలు వచ్చినాయి, 4 వచ్చినాయి. ఒకటి గ్రామ పంచాయతీ, ఒకటి ఈ అమ్మది, నువ్వు ఒకటి తెచ్చినావా? మరి 4 ఇంకోటి ఎవరిది?
సాలే ఇప్పుడు భద్రయ్యోళ్ళు ఇచ్చారు కదా మా చిన్నయ్యోళ్ళు సాముళ్ళు వాళ్ళు కూడా కొడతారు ఎప్పుడు అన్ని తీసుకోపో నీకన్నా ఎక్కువనా ఆమెకి అంతే ఒకటెందుకు నీకన్నా ఎక్కువ ఇవే 4-5 కొబ్బరికాయలు వస్తాయి అయితే నువ్వైతే నేనైతే ఇవే 4-5 వస్తాయి. మీ చిన్న ఏదంటే నువ్వు ఎవరు కొడుతావు? నేను హోటల్లో చౌ కొడుకుని సుధాకర్ కొడుకు. సుధాకర్ కొడుకు పెద్ద అయినవా చిన్న చిన్న అయినాను. ఇప్పుడు కథ చెప్పు ఏందో ఎందుకు ఈడు మైసమ్మ కథ చెప్పు. సుధాకర్ కొడుకు చెప్పు. ఊరంతా తింటది నేను ఒక్కనే కాదు. అది పెట్టి చూపి అందుకే సాకల్ సాయవ గిట్ట అన్నది మహారాజ్ సాయవ. నువ్వు చెప్పరాదు ఇక సాకల్ సాయవ చెప్పు. ఎవరో చెప్పు ముచ్చట. ఏం ముచ్చట చెప్పాలి? కళ్ళంతా ఒత్తుండి ఇక అంతేనా? కళ్ళు తాగుతావా? వీళ్ళు ఒక్క పొద్దు ఏ వారం? గురువారం. గిటు గిటు కొబ్బరికాయ ఉండను ఒకటి. ఇదేంది గడిల మైసమ్మనా? బేంపేట గడిల మైసమ్మ గండ్ల మైసా? అంగన్వాడీ సెంటర్ పక్కనే గడిల మైసమ్మ, బేంపేట గడిల మైసమ్మ. ఇక్కడ అంగన్వాడీ ఉంటుంది. ఇక్కడ నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు కంపల్ల నన్ను జోలా జోలంటి. మలయపు సంపదన చెప్పు. అలా కూర్చున్న వాళ్ళకి చెప్పు, అందరికి చెప్పు. మలయపు అయ్యారు వచ్చిండు. దూరం ఉన్న జనాలు అంతా దగ్గరికి వస్తారు అయ్యగారు వచ్చేసరికి. అయ్యారికి మైకి ఫోటో ఇస్తా.
శేఖర బాబు వాళ్ళ నాన్న కొబ్బరికాయ కొట్టేది. ఇలా శేఖర్ బాబు వల్ల నాన్న పోసాయి కదా కొబ్బరికాయ ఎలా శేఖర్ బాబు వల్ల పోసాయి. బొట్టు సోమరామరెడ్డి కొడుకు సోమ భరత్కు బొట్టు కంకణం కడుతున్నారు దసరా పండుగ సందర్భంగా. నరేష్ అయ్యో శేఖర్ బాబు ఇది శేఖర్ బాబు ఏ శేఖర్ బాబు కంకణాలు అందరికి వచ్చినాయా? కట్టుకుంటారు కంకణాలు. మీరు కట్టు కంకణం కట్టు. గ్రామ పెద్ద మనిషి కడుతుండు. గ్రామ పెద్ద మనిషి బొట్టు పెట్టుకున్న పెద్ద మనిషి నాకు కంకణం కడుతుండు. చేతులు అనుకుతున్నా ఏమైంది? ఇంకేమన్నా ఇయ్యవా? తాళ్ళు ఇంక నీ మామని కడతా, మా కొడుకు కడతా. అగ్గిలేమో కొట్లాడుతూ చూద్దాం.
ఈడే ఇంత లొల్లి ఉంటే ఆడెంత ఉంటుంది, జమ్మికాడ ఎంత లొల్లి ఉంటుంది. మాకే పెట్టుకోపోతే ఎవరు మేము పెట్టుకున్నాం. మంచి ఉంటాయి, షేర్ ఉంటుంది, అన్ని ఉంటాయి. దసరా పండుగ కచ్చిరికాడ జరుగుతుంది. ఇట్లుంటాయి దసరా పండుగ రోజు హనుమాన్ల గుడి. కచ్చిరికాడ అంటే హనుమాన్ల గుడి కాడ నావల శివనన్న ఇంటి పక్కన అన్నట్టు. ఏయ్ కొట్టు 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 డబ్బు కొట్టు. బండి దీపో, బండి తాళం ఇది, బండి దీపో. వీళ్ళది అయిపోయింది పొద్దుగాలనే, మీరు అయిపోయింది పొద్దుగాలనే. మీరు ఆడికి వస్తారా, మళ్ళీ వస్తారా ఆడికి? నువ్వు కొడుకు అవుతావయ్యా. కాకరాలు కట్టుకుంటారా మీరు? కట్టుకోరు కట్టుకోరు. మరి ఎట్లా టైలి కష్టం అవుతుందో వస్తుంది. అరదాకా పోతుందా? ఇక్కడ లేదు, అక్కడ గుసకట్టుకు మత్తడి కాడ, మత్తడి కాడికే పోర్రి, నడువుర్రి. ఇక ఎవరు బిడ్డ ఇల్లు? అవునా, ఒకటే బిడ్డనే? కొడుకా? ముగ్గురా? ఏం పేరు నీ పేరు?
వినిపి మాటలు రావు కదా, మాటలు రావు కదా, మాటలు రావు కదా. ఏం పేరు నీ పేరు చెప్పు, ఏం పేరు? మాటలు రావు నా పేరు. ఏ చెప్తుంది భయమైతే దసరా వచ్చిందయ్యా నేడు సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా నేడు దశనే మార్చిందయ్యా. అడిగారు దగ్గరికి ఈ జోరు పైగేరు తొక్కాల, చుక్కలు చేతిలో చిక్కాల, అమ్మొరి దీవెలు దక్కేలా ఉమ్మరు ఎత్తి మొక్కాల, ఈ నేల ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల, గుళ్ళో దేవుడు సారథి కాగా ముచ్చటగా ముందుకురా తొందరగా, పచ్చదనం పంచుకునే పండుగరా. అయ్యారా తప్పు రాకుండా తప్పు రాకుండా అంతేనా? ఇక్కడ ఆపు నువ్వు ఇంకా తీసుకొని రాత్రిలో సూర్యుడినే చూడాలా. ఏడుంది షెట్ ఏడుంది ఉన్నా అంతేనా? దగ్గర దాకా పోయేదాకా కదా. ఏ షెట్ ఉన్నా ఉన్నాయి మంచిగా ఉన్నారు. మనం అయ్యగారు వచ్చేదాకా అయ్యగారు వచ్చేదాకా ఫస్ట్ నిలబడ్డ లోలు వీళ్ళ అంతా చదువు. అయ్యారు రాలే, ఇంకా అయ్యారు రాలే. వీళ్ళంతా ఫస్ట్ వారియర్స్. ఫస్ట్ నిలబడ్డ లోపల వారియర్స్ అంటున్నానే. ఫస్ట్ తోవల నిలబడ్డోళ్ళు ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఉన్నాయి గట్టిగా ఉంది. ఆగురు అయ్యారు వచ్చాక చంపడేదాకా ఆగురి. కొట్లాడకూరి వీళ్ళంతా సెకండ్ వారియర్స్. వెనక నిలబడ్డారు. ఎనుకున్నావే వెనకెనుకున్నావు అంటున్నా. దూరం ఉన్నావురా జమా కదా కొట్లాడునేనా వాడు తాగలేదట, లేకపోతే కొట్టలేదు అంటుండు. జమ్మి చెట్టు ఎందుకు పెడతారు, దసరా ఎందుకు వచ్చిందని అడుగు అని విషయం సచివాలయం శశిపూజం వేగంపేట గ్రామ ప్రజలు మంచిగా ఉండాలి. చెప్పు అది అవుతుందా? మాట్లాడుతావురా దసరా పండుగ ఎందుకు వచ్చింది? దసరా పండుగ ఎందుకు వచ్చింది? అంతేనా? అంటే మాట్లాడతావా? జోరేనండి మొత్తడి నిలవైందా? అంతేనా? దుఃఖపడ్డా చెరువా మత్తడి ఏది ఏ చెరువు? చెరువా మంచిగా అయింది కాలం కనబడుతుంది. చెరువు నిండింది. మొన్న చూసిరు ఆడవాళ్ళంతా చెరువు బతుకమ్మ వేసేటప్పుడు. బతుకమ్మ వేసుకోడానికి కాలేదు, అందరూ చూసిరు చెరువు నిండింది. ఆ చెట్టులో అరే నమస్తారా
థ్యాంక్ యూ రా. ఏం చెప్తుర్రా మీరు? ఏం చెప్తుర్రా? నమస్తే. ఏం చెప్తుర్రా? బాము చేస్తారా? లైట్ ఇప్పుడు వెళ్తుంది కదా లైట్ ఎందుకు ఇప్పుడు? మీరు మీకు జమ్మి దొరుకుతాయని వచ్చిరా మీరు? ఎక్కడ దొరికిందిరా? అయ్యారు పూజ కాకముందు చెప్పిరా? వేరే కాడ చెప్పొచ్చిరా? ఈయన తెంపిరారా? పూజ కాకముందు తెంపిరారా? పూజ కాకముందు తెంపిరు తెంపించిరా? మత్తలు తెంపి మత్తల్లో వాళ్ళు ఆడుతురు కదా, అడుగు కొట్లాడుకోరు. ఇక మీకు దొరకదు కానీ అలా కోకూరి, అలా కోకూర్రా, అలా ఒళ్ళిలా కోకూరి. ఏమైనా ఎన్నుకున్నావు? అయ్యారు రాకుండా అయ్యారు వచ్చినాక ఊరి తీరా. అయ్యారు వచ్చి అయ్యారు రావాలి. అయ్యారు అయ్యారు ఏడి అప్పుడు ఇక రాలే. అప్పుడు సాయంత్రం వచ్చింది. దెబ్బకుర్రా ఆవిరి అయ్యారు వచ్చి పూజ చేసినాక నింపాలి. దస్తులు కట్టిరు మనలు పెద్ద మనుషులు. ఏరా చేతు పెట్టరా దస్తు కట్టి గుంజరానికి సేఫ్టీ. పూజార్లు వచ్చారు. అయ్యారేంటి పూజార్లు వచ్చారు? అప్పి దసరా చెప్పు, అప్పి దసరా అని చెప్పు. అయ్యో అయ్యగారు కొబ్బరికాయ కొట్టాడు పూజ చేయని. ఎవరు శేఖరే కొడతారా? అయ్యగారు కొడతాడు. అతడు అయ్యారు అసలైన అయ్యారేడి? రాలే అయ్యారు. అయ్యారు వచ్చిండా? అయ్యారు రానిస్తారా? రాలేరా? మీకోసం బాగా ఎదురు చూస్తారు. కాయం ఎందుకు అయ్యారు? కాయం ఎందుకు? కాయం అయ్యారు రాలే. అయ్యారు పసుపు కొబ్బరికాయ కొట్టలే కావాలి. అయ్యారు అయ్యో అనిలో అనిలో ఇట్లా 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 ఇది పట్టుకుందా? ఇట్లా ఇట్లా
అయ్యారితో కొట్టాడే ఉన్నాయి. దొరికిందా అన్న? దా ఇట్లా ఇది పట్టుకో అన్న, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇప్పుడు కంటే ఇది పట్టుకో, ఇది పట్టుకో. మీ అప్పుడే అయిపోయింది, మటన్ అయిపోయింది. ఇదో అసలు వీలే దసరాకు నడిపించేదంతా వీలే. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, ఇక గడిల మైసూర్ తెలియదు, గదేం తెలుస్తుంది. పట్టాడు పట్టాడు. ఎట్లా ఉన్నా నడిపించాడు. హ్యాపీ దసరా. ఏదిరా ఏదన్నా జమ్మాకి చూడు ఉందా లేదా? తెలంగాణ ఏం లేదు, తెలంగాణ కంకర ఏంటిది? హ్యాపీ, థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. డెబ్బై సప్పుడు చాలు చేయి. మళ్ళీ ఇంటికి కూడా మళ్ళీ ఆడుకోవన్నా, ఆడేం చేస్తాం మళ్ళా ఆడికి ఏం చేసి ఉందా ఇంటికి కూడా. ఏమున్నాయి అక్షంతలేనా? అక్షంతలేనా? ఏమో కోసరు కోసరు పెడుతున్నా, మంచిగా పెట్టు, మంచిగా పెట్టు, కోసరు కోసరు పెడుతున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. ఇటీ ఇటీ. హ్యాపీ దసరా, థ్యాంక్ యూ. వీళ్ళు అందరూ పడతారు అంత బాగా. బండి చెప్పు, బండి చెప్పు, బండి చెట్టు కాడ ఏమన్నా ఉందా? చెట్టు తీసేద్దాం, చెట్టు తీసేద్దాం, ఏమన్నా ఉందా? చెట్టు తీసేద్దాం. ఒక్క ఆకు లేకుండా ఊడిసిరియా దసరానికి ఇట్లుంటుంది. కొబ్బరికాయ కొట్టేదాకా ఆగలే. ఇంకా ఆకులు ఉన్నాయి, బాగానే ఆకులు ఉన్నాయి. చెప్పరు చెప్పరి కొసలాగా ఆకులు బాగానే ఉన్నాయి. హ్యాపీ దసరా, థ్యాంక్ యూ. చెరువు బాగా నిండింది. ఇటు మచ్చడి దుంకుతుంది చెర్ల. ఈ మూల మీద జమ్ చెట్టు పెడతారు. ఎప్పుడైనా చెరువు నిండపోతే ఈ చెరువులో పెడతారు. ఇక్కడ ఈ చెరువు లోపలి నీళ్ళ దాకా పెడతారు. ఆ మధ్యలో ఇప్పుడు చెరువు నిండింది కాబట్టి ఈ 3 తోల కాడ పెట్టారు జమ్ చెట్టు. ప్రతి సంవత్సరం అంతే ఇక్కడనే పెడతారు.
ఈ బేయంపేట నుంచి వడ్లూరు పోయే తోవల. హ్యాపీ దసరా. ఈ వడ్లూరు పోయే తోవల ఇటు తనాడపల్లి వెళ్ళే తోవల ఈ 3 తోవల కడ పెడతారు. ఏది జంషెట్టు. హాయ్ ఎలా మెలా. హ్యాపీ దసరా. లైక్ కొట్టండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఏరా ఆకేరా జమ్మి జమ్మి. వెరీ గుడ్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. అక్కడ వచ్చిందా? పూజకాన్ని కూడా అక్షంతాలు అని తెచ్చిన. ఓకే. ఎలాంటి గొడవ లేకుండా సామరస్యంగా అయింది దసరా పండుగ 2025. సంతోషంగా చేసుకున్నారు గ్రామస్తులంతా. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా సంతోషంతో సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది దసరా పండుగ. ఎవరు అన్నేడి రాలేదా? కానీ కానీ హ్యాపీ దసరా. అయ్యగారు 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 మంత్రాలు చదివిండి ఎవరి దాకా. అలే భలే ఇవ్వాలి ఫోటోలు దిగుడు కాదు. అవునే అనుకోనే అత్తుండు. ముద్దుపెట్టు ముద్దుపెట్టు. ఎవరాలు బామారా? ఓకే ఓకే. హ్యాపీ దసరా. మీకు ఇప్పుడే తీరిందా? బండి బండి పోదాం పోదాంపా. అనిల్ దా అటు నడుతుందా బండి. పాచేరు మత్తడి కాడ దసరా పండుగ. అరే ఇగో ఏరా ఆకేరా ఇది. హ్యాపీ దసరా. అక్క ఇద్దరు బొత్తులే అనుకుంటలే.
అంతేనా? మీ క్లాస్ లో సర్పంచా? ఈసారి లేదు ఇక. అయ్యో వాడి లేదు అంటే పిల్లాడు వాడి పిల్లాడు. హ్యాపీ దసరా. ఏ రాకేరా. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. దసరా జమ్మి సెట్ నుంచి రిటర్న్ ఊళ్ళకి పోతున్నాం. పచ్చేరు కట్ట వెళ్ళి పచ్చేరు కట్ట చూడరి ఫుల్ నిండింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బతుకమ్మ చెరువులు అప్పుడు అందరూ చూసిరు కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటాయి. చెరువు కట్ట కింద మొత్తం పొలాలు వేసారు. చల్లని తోడు నిన్న మొన్నటి పేదల పేట నేడో పున్నమి వెన్నెల తోట మంజరులో బంగారమే పండెనురా అందరిలో సంబరమే నిండెనురా దసరా వచ్చిందయ్యా నేడు సరదా తెచ్చిందయ్యా ఊళ్ళకి ఎంటర్ అయినాం. దసరా పండుగ రోజు ఊళ్ళో వాతావరణం ఎట్లుందో చూడరి. మళ్ళీ మెయిన్ రోడ్ ఉంది. సమయం 5:40 అవుతుంది. జాతరతో స్వాగతమే పాడాలా గ్రామ పంచాయతీ దాడుతున్నాం. కబ్రస్థాన్ దాడుతున్నాం. గాంధీ జయంతి కూడా చికెన్ మటన్ జోరు అమ్ముడు అవుతుంది గ్రామంలో. దశమి వచ్చిందయ్యా నేడు దశనే మార్చిందయ్యా. ముదిరాజు కాలనీ దాడుతున్నాం. పండుగ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా గ్రామస్తులు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. దసరా పండుగ జాతరతో స్వాగతమే పాడాలా ఈ జోరు పైగేరు తొక్కాలా. ఇప్పుడు మనం ఆనంద మండలంలోకి రావణ సంహారం కార్యక్రమం చూడడానికి వెళ్తున్నాం. ఆనంద మండలంలో రావణ సంహారం కోసం రావణ్ ఏర్పాటు చేయడం జరిగింది. సారథి కాగా ముచ్చటగా
అటు రైట్ సైడ్ దుర్గామాత పంచుకునే సంహారం. పండుగరా ఇచ్చి దసరా వచ్చిందయ్యా మరి 4 మంత్స్ ఇందులో రెడ్మీ ఫోన్ 50 రూపాయలు సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా జై శ్రీరామ్ 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 షార్ట్ పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీ పేరేదైతే ఏంది అలాయి పెరనక తోకేదైతే ఏంది బలాయి నీ భాషేదైతే ఏంది అలాయి దాని యాసేదైతే ఏంది బలాయి అర్రె మతమేదైతే ఏంది గతమేదైతే ఏంది అతుకుల బొంతల కింద బతుకులు తెల్లారుతుంటే ఏ అలాయి బలాయి అలాయి ఏ అలాయి బలాయి అలాయి ఓ అలాయి బలాయి అలాయి ఏ అలాయి బలాయి అలాయి నీ లీడర్ ఎవరైతే నిర అలాయి వారి జాతేదైతే ఎందిర బలాయి నీ జెండా రంగేదైతే దలాయి వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి వారి మోచేతి సారదాగి కోడి పుంజుల వోలే కొట్టుకుని చచ్చుడేంది చల్. ఏ